హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 369. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు 2 పథకాలు అమలు చేస్తున్నారు మన యొక్క ప్రభుత్వం వారు. ఆ పథకాలు ఎప్పుడు జమ చేస్తున్నారు, ఎంత జమ చేస్తున్నారు, ఆ పథకాలు ఏంటి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో మన యొక్క తెలంగాణలో ఇటీవల రైతు భరోసా 3వ విడతపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కూడా మార్పులు, చెల్లింపులపై స్పష్టత వచ్చింది. ముందుగా మనం రైతు భరోసా పథకానికి సంబంధించి చూస్తే ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. సో ఈ మొత్తం సాధారణంగా 2 విడతలుగా ఇస్తున్నాయి. అయితే ఈసారి అమలు విధానంలో మార్పులు చేశారు. ముందు రోజుల్లో మనకు ఎకరాల ఆధారంగా డబ్బులు జమ చేయడంతో కొంతమందికి ఆలస్యంగా జమ అయ్యేది. సో ఇప్పుడు కొత్త విధానంలో అర్హులైన రైతులందరికీ తొలిసారి సంబంధిత ఎకరాల ప్రకారం డబ్బులు జమ అయ్యేలా మార్పులు చేశారు. సో ఇప్పటికే మొదటి విడత, 2వ విడత డబ్బులు విడుదలయ్యాయి. 3వ విడత డబ్బులను ఈ మే నెల చివరి రోజుల్లో జమ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఈ 31వ తేదీ వచ్చే ముందు రోజుల్లోనే డబ్బులు విడుదల చేస్తారు. సో ఇందుకోసం మనకు నిధులను సమీకరించేందుకు బండ్ల ద్వారా సుమారు 12,000 కోట్ల రూపాయల వరకు సమీకరించే ప్రక్రియ జరుగుతుంది. యాసంగి సీజన్ సంబంధించి చెల్లింపులు ఈ విడతల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇక రైతులకు డబ్బులు రావాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా పూర్తి చేయాలి. బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉండాలి, ఈకేవైసీ పూర్తి చేయాలి. అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది తప్పనిసరి చేసుకొని ఉండాలి. అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రీ అనేది కంపల్సరీ చేశారు. రైతు గుర్తింపు సంఖ్య కోసం ఆధార్ మరియు ఫోన్ నంబర్, పట్టాదారు పాస్ పుస్తకం వివరాలతో అగ్రికల్చరల్ ఆఫీస్లో నమోదు చేసుకోవాలి. ఈ నమోదు ఉన్నవారికి భవిష్యత్తులో రైతు భరోసా మరియు ఇతర పథకాల ప్రయోజనాలు అందుతాయి. ఇక పీఎం కిసాన్ పథకానికి వస్తే 23వ విడత డబ్బులను కూడా ఈ మే నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది. సో మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2019లో ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకాన్ని చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం అయితే అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ పథకానికి అర్హులుగా మన యొక్క ప్రభుత్వం డబ్బులైతే జమ చేస్తుంది. సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున 4 నెలలకు ఒకసారి ఈ పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. సో ఎవరైతే సొంత భూమి కలిగిన రైతులు ఉంటారో ఆ రైతులకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 22 విడతల డబ్బులైతే జమ చేశారు. ఇప్పుడు మనకు 23వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు జమ చేయడానికి మన యొక్క ప్రభుత్వం వారు ముందుకు వస్తున్నారు. సో ఈ పథకానికి అర్హులుగా ఉన్న రైతుల ఖాతాల్లో మే నెలలో డబ్బులు జమ అవుతాయి. సో ఒక కుటుంబంలో 2 రైతులుంటే ఈ పథకం వర్తించదని కూడా రీసెంట్గా మనకు తెలుస్తుంది. సో ఎవరైతే రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేస్తారో ఆ రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. దానితో పాటుగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. దానితో పాటుగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రైతు గుర్తింపు కార్డు అనేది తీసుకోవాలి. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఒకే కుటుంబంలో కేవలం ఒక రైతుకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఒక కుటుంబంలో 2 లేదా 3 ఉంటే గనక వారి పేర్లపై నమోదై ఉంటే గనక వారి పేర్లను తొలగించే చర్యలు తీసుకుంటున్నారు. సో ఇప్పటి వరకు 22 విడతల డబ్బులు రానివారు ఈకేవైసీ పూర్తి చేస్తే 22వ విడతతో పాటుగా
23వ విడత డబ్బులు కలిపి మొత్తం 4,000 రూపాయలు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు పొందే అవకాశం ఉంది. సో మొత్తంగా చూస్తే రైతు భరోసా 3వ విడత మరియు పీఎం కిసాన్ 23వ విడత డబ్బులను ఈ మే 31వ తేదీలోపు దశల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఎవరూ ఆలస్యం చేయకుండా మీ వివరాలు సరిచేసుకొని అవసరమైన ప్రక్రియ పూర్తి చేసుకోండి. తద్వారా ఈ 2 పథకాల ప్రయోజనాలు సకాలంలో మీరందరూ కూడా పొందవచ్చు. సో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.